నాన్ వెజ్ పాలలో కూడా నాన్ వెజ్ అని ఉంటాయని ఆలోచిస్తున్నారు కదా. పదండి దాని గురించి తెలుసుకుందాం. అమెరికాలోని ఆవులకు ఎనిమల్స్ యొక్క బ్లడ్, చికెన్ వేస్ట్ మరియు ఆవుల నుంచి సేకరించిన కొవ్వులతో కూడిన ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఇది సాంస్కృతిక మరియు మతపరమైన ఆగ్రహాన్ని కల్పిస్తుంది. భారతదేశంలో ముగ్గురిలో ఒకరు వెజిటేరియన్ గా ఉంటారు. పాలు మరియు నెయ్యి కేవలం ఆహారం మాత్రమే కాదు, అవి రోజువారీ ఆచారాలు, ఆలయ సమర్పణలు మరియు పవిత్ర వేడుకలలో భాగం. కాబట్టి జంతు ఆధారిత ఉత్పత్తులతో ఆహారం తినే ఆవుల నుంచి వచ్చే పాలను భారతదేశం ఎప్పుడూ ఒప్పుకోదు. ఇది రుచి గురించి మాత్రమే కాదు, నమ్మకం గురించి కూడా ప్రశ్న. ఇప్పుడు భారతదేశం అమెరికా వాణిజ్య చర్చలలో ఇది ఒక సమస్యగా మారింది. వాషింగ్టన్ మార్కెట్లు ఎక్స్టెండ్ చేద్దామని చూస్తుంది, కానీ న్యూఢిల్లీ ఒక గీత గీసింది. సర్టిఫైడ్ 100% వెజిటేరియన్ పాలు తప్ప దిగుమతి చేసుకోమని చెప్పేసింది. కానీ అమెరికా దీనిని బేస్లెస్ పాయింట్ గా చూస్తుంది. భారతదేశం దీనిని బేస్లెస్ పాయింట్ గా చూడడం మాత్రమే కాదు, ఇది ఒక లక్షలాది చిన్న డైరీ రైతుల యొక్క జీవనాధారం మరియు కల్చరల్ సెంటిమెంట్స్ గా కూడా చూస్తుంది. భారతదేశం ఎప్పటికీ వెనక్కి తగ్గే అవకాశమే లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి.